మరి మాట్లాడుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, దూకుడు పెంచిన సర్కార్. ఈ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం ముందుగా చందు సాంబశివరావు గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. అదేవిధంగా సురేంద్ర నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతోటి జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. అదేవిధంగా సింగళూరి వెంకటేష్ గారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా అడ్వకేట్ మరికొసేపట్లో వారు కూడా జాయిన్ అవుతారు. అదేవిధంగా జూపుడు ప్రభాకర్ గారు, మాజీ ఎమ్మెల్సీ, వైసీపీ సీనియర్ నేత వారు కూడా మరికొసేపట్లో మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. ముందుగా మనం సురేంద్ర నాయుడు గారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ అండి సురేంద్ర నాయుడు గారు. నమస్తే సార్, బ్రహ్మనాయుడు గారు. సో మొత్తానికి మంచి నిర్ణయాలు తీసుకుంటూ కూటమి ప్రభుత్వం తమదైనటువంటి శైలిలో దూకుడు పెంచింది. సంవత్సరన్నర పాలన తర్వాత ఇంకా స్పీడ్గా మరి ఈరోజు ఏదైతే పథకం ఆటో వాళ్ళకి సంబంధించి ఆటో డ్రైవర్ల సేవలో మరి లబ్ధిదారులు అందరికీ వచ్చినట్టేనా సార్, లేకపోతే ఇంకా లబ్ధిదారులు ఉన్నారా? బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు, అదేవిధంగా పెద్దలు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి, అదేవిధంగా డబుల్9 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, బ్రహ్మనాయుడు గారు, మనం 2024 ఎన్నికలకు పోయేటప్పుడే క్లియర్గా ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే ఏమేమి డెవలప్మెంట్స్ వస్తాయి, పరిపాలన ఎంత అద్భుతంగా ఉంటుంది, ప్రజలకు ఎంత చేరువలో ప్రభుత్వం ఉంటుంది, ఇచ్చిన మాట ప్రతి మాట కూడా ఆర్థికంగా లోటులో ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళచ్చు అనేది 2024 ముందు ఎన్నికలకు పోయే ముందు చెప్పాము. చెప్పిన మాటకు ప్రజలందరూ కూడా నమ్మి మాకు అద్భుతమైనటువంటి మెజారిటీ, ఒక ప్రపంచంలోనే లేనటువంటి ఒక స్ట్రైక్ రేటు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఈ మ్యాండేటరీని ఒళ్ళు దగ్గర పెట్టుకొని, 3 పార్టీలు కూడా మావి ఒళ్ళు దగ్గర పెట్టుకొని 10 కాలాల పాటు ప్రజాసేవలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ ముందుకు పోవాలనే ఉద్దేశంతో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మా నెత్తిన పెట్టి పోయినా ఆ 10 లక్షల కోట్ల రూపాయల అప్పు వడ్డీ కట్టుకుంటూ మేము ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే అవ్వా తాతకు 4,000 రూపాయలు అన్నామో 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు, ఈ విధంగా 5 రకాల పెన్షన్స్ ఇస్తూ, అదేవిధంగా స్త్రీ శక్తి పేరుతో మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ తిరిగినా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అని చెప్పి, అదేవిధంగా మెగా డిఎస్సి అమలు చేసి వచ్చిన వెంటనే బ్రహ్మనాయుడు గారు గత 5 సంవత్సరాలలో చెప్పిన మాటలన్నీ ఒక్కటి కూడా ప్రజలకు కళ్ళబొల్లి మాటలు చెప్పి 151 సీట్లు సంపాదించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క హామీని నెరవేర్చలేదు ఫుల్ఫిల్గా. మేము వచ్చిన తర్వాత మెగా డిఎస్సి అని చెప్పి 16,000 మందికి ఉద్యోగాలు కల్పన కల్పించాం. ఎవరు నవ్వుకున్నా సరే, కొంతమంది ఉంటారు మనం చెప్పేటివి జోకుల్లాగా అనిపిస్తాయి కొంతమందికి. వెంకటేష్ గారు అంటున్నారా మీరు? అది ఎవరు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారో వారికి తగులుతారు సార్. కొంతమంది మనకు విచిత్ర మెంటాలిటీ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళని మనం మార్చలేము. మేము ఇచ్చిన హామీల ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నాం. దీంతో పాటు ఈరోజు స్త్రీ శక్తే కాదు, తల్లికి వందనం పేరుతో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలు కూడా చదివించాలని చెప్పి, గత ప్రభుత్వంలో లాగా 2 బిడ్డలుంటే ఒకరిని మాత్రం చదివిద్దాం, ఇంకొకరిని కూలికి పంపిద్దాం అనేమది లేకుండా, ఓపిక ఉంటే 10 మందిని కన్నా 10 మందిని కూడా చదివించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ విధంగా తీసుకుంటూ ముందుకెళ్తూ, అదేవిధంగా అన్నదాత సుఖీభవ కానీ, అదేవిధంగా ఈరోజు ఇంకోటి మీరు గమనించాలి బ్రహ్మనాయుడు గారు, ఎవరు ఏమనుకున్నా ఆటో డ్రైవర్లకి ఈరోజు మేము 15,000 రూపాయలు ఇస్తానని చెప్పాం. ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు ఇచ్చాం. ఇదంతా ఒక ఎత్తు అయితే, ట్రూ ఆఫ్ ఛార్జెస్ గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలలో వాళ్ళు ఏం చెప్పారు, విద్యుత్ ఛార్జీలు ఎక్కడ పెంచాము అని చెప్పి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాల కాలంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత వాళ్ళది. అదే మేము అధికారంలోకి వచ్చిన 2014 నుండి 2019 వరకు కూడా చూడండి, 1 రూపాయి మేము పెంచలా. ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ట్రూ ఆఫ్ ఛార్జీలు, వీళ్ళు వేసినటువంటి ట్రూ ఆఫ్ ఛార్జీలు కూడా తగ్గించి
వెసులుబాటు కల్పించి చిన్న సన్నకారు వ్యాపారస్తులకు కానీ వాళ్ళందరికీ కూడా వెసులుబాటు కల్పించి ఎవడైనా బ్రహ్మనాయుడు గారు చూడండి పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించింది నేను ఇంతవరకు చరిత్రలో నాకు 54 సంవత్సరాలు ఇంతవరకు ఒకసారి పెంచిన తర్వాత కరెంట్ ఛార్జీలు తగ్గించింది పెంచుకుంటా పోయినారు, లేదంటే ఆడికన్నా పెట్టుకుంటా వచ్చారు. కానీ మనం పెంచిన కరెంట్ ఛార్జీలు కూడా తగ్గించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. దీంతో పాటు బ్రహ్మనాయుడు గారు ఈరోజు ట్రూ ఆఫ్ ఛార్జీలే కాదు, జిఎస్టి మీరు జిఎస్టి తీసుకుంటే స్లాబులు 4 రకాల స్లాబులు ఉన్నాయి. ఈరోజు 2 రకాల స్లాబులు 18%, 5% ఇంతే అని. ఇప్పుడు మీరు టీవీ కొనాలనుకున్నా అది కూడా ఏదైతే మిడిల్ క్లాస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెసులుబాటు కల్పించేదానికి. ఒక ఏసీ కొంటే ఈరోజు 5,000 తగ్గుతుంది బ్రహ్మనాయుడు గారు. ఒక ఏసీ కొంటే 5,000 రూపాయలు తగ్గుతుంది, ఫ్రిడ్జ్ కొంటే 5,000 తగ్గుతుంది. చిన్న చిన్న తినుబండారాలు వస్తువులు కొన్నా కూడా కొంతమంది నిల్లు. ఈ మెడికల్ అయితే ఈ క్యాన్సర్ ఇలాంటి మెడికల్ కిట్లకైతే పూర్తిగా 0% జిఎస్టి. ఇన్ని చేసుకుంటూ ఇవన్నీ ఒక పక్క చేసుకుంటూ మళ్ళీ కూడా అభివృద్ధి కూడా పరుగులు ఎత్తిస్తున్నాం మేము. అమరావతిలో గత ప్రభుత్వంలో పెద్దలు చాలా మంది చాలా గొప్ప గొప్ప మాటలు చెప్పారు బ్రహ్మనాయుడు గారు, మీరు కూడా వినుంటారు, ప్యానల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వినుంటారు. అదే అమరావతిని అమరావతి అని ఒకడంటే, ఎడారని ఒకడంటే, శ్మశానం అని ఒకడంటే, ఇన్ని మాటలు మాట్లాడినోడు మళ్ళా అదే అసెంబ్లీలో కూర్చొని ప్రభుత్వాన్ని చలాయించిన ఇది కూడా మనం చూసాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత శరవేగంగా పనులు అక్కడ కంప్లీట్ చేస్తూ పోలవరాన్ని కూడా కంప్లీట్ చేస్తూ ఈరోజు మీరు చూడండి బ్రహ్మనాయుడు గారు, ఎక్కడ విలేజ్ల్లో ఆ రోజు కానీ ఒక చిన్న విలేజ్ల్లో కానీ రోడ్లలో పోతే నడుములు హూనమైపోయేది. ఆటోలోనే కాదు బస్సులో కూడా. మనం కానీ బస్సులో మన బార్డర్కి వచ్చింది అనుకో, ఆంధ్ర బార్డర్ వచ్చిందంటే ఊగుతా ఉంటది బస్సు, మనం కనుక్కోవచ్చు. గుంతలు గతుకులు గుంతలు రోడ్లు అసలు చాలా టూ మచ్ గతంలో. ఆ విధంగా ఉన్నటువంటి రోడ్లు ఈ రోజు అన్ని రోడ్లు అన్నిటిని కూడా ఒకరోజు సురేంద్ర నాయుడు గారు రోడ్డు అంటే ఖచ్చితంగా మనం చెప్పాలి. విజయవాడ నుంచి గుడివాడ వెళ్ళాను నేను ఎన్నికలకి ముందు ప్రోగ్రాం చేసే క్రమంలో. అసలు ఆ రోడ్డు అత్యంత దారుణం అనమాట. హైటు డౌను తార్ రోడ్డే మళ్ళీ మొత్తం కూడా. అలాంటి రోడ్లు లేకుండా ఈరోజు మా గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గ్రామోదయ శాఖ తీసుకొని విలేజ్ లో ఎక్కడ మీరు చూడండి బ్రహ్మనాయుడు గారు 75 to 80% రోడ్లన్నీ కంప్లీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అందరికీ కూడా తాగునీటి కనెక్షన్ ఇస్తానన్నాం. తాగునీటి కనెక్షన్ కూడా 80% తాగునీటి కనెక్షన్లు ఇచ్చేసాం. ఇవన్నీ డెవలప్మెంట్ చేసుకుంటూ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళులాగా చేసుకొని ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కారు అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నదే డబుల్ ఇంజిన్ సర్కారు అనే విధంగా ఆంధ్రప్రదేశ్ వైపు దేశమంతా చూసే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా ఎవరు ఏమి చేసినా అల్టిమేట్ గా మాకు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీని ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 20 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో